శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవతమునకు మాస్టారు ప్రసాదించిన వివరణను చెప్పుకుంటూ ఉన్నాము. అందులో భాగంగా నారదుడు ప్రాచీన బర్హికి బ్రహ్మజ్ఞానము ఉపదేశించుట అనే అంశంలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము. ఇప్పటి వరకు మనము రుద్రుడు ప్రచేతసులకు బోధ చేయటము నేర్చుకున్నామండి. ఆ తర్వాత ప్రాచీన బర్హి అను బిరుదము వహించిన బర్హిష్మతుడు భూమియందెల్లెడల యజ్ఞశాలలు వర్తింపచేసి తూర్పు కొసలుగా దర్భలను పరిపించెను. ప్రాచీన బర్హి అనే అయినటువంటి ఇలా చేశాడండి. ఏం చేశాడు? భూమి యందు మొత్తం కూడా యజ్ఞశాలలను ఏర్పాటు చేసేటండి. తూర్పు కొనలుగా దర్భలను పరిపించాట. మాస్టర్ చెప్తారు ఎందుకు ఇట్లా, ఏంటి దీనిలో ఉన్న విషయం ఏంటనేది. అతడు యజ్ఞకర్మల యందు మాత్రము ఆసక్తి కలవాడై కర్మాచరణము చేయుచుండెను. యజ్ఞకర్మల యందు మాత్రం ఆసక్తి ఉందటండి ఈయనకి. ఎవరండి ఈయన? ప్రాచీన బర్హి అంటున్నారు. అంటే ఏంటో మాస్టర్ చెప్తున్నారు చూడండి. జీవులకు భూమిపై ప్రాంతీయములైన తూర్పు పడమరలు ఏర్పరచి సూర్యాస్తమయములను నిర్ణయించిన సూర్యుడే మనకు కనిపించు సూర్యుడు. సృష్టి ప్రారంభ విశేషాలు అనుకుంటున్నాం కదండి మనం. మనకు కనిపించేటువంటి సూర్యుడు మనం చూస్తున్నాం, రోజు దండం పెట్టుకుంటాం ఉదయాన్నే. ఈయన మనకు కనిపించే సూర్యుడు. ఈయన వల్ల ఏమవుతుంది? ప్రాంతీయములైన తూర్పు పడమరలు ఏర్పడుతున్నాయి. ఎదుగో బలానా చోట ఉదయిస్తున్నాడు, అందువల్ల అది తూర్పు అంటున్నాం. బలానా వైపు అస్తమిస్తున్నాడు, అదిగో పడమర అంటున్నాం. సూర్యాస్తమయములను నిర్ణయించిన సూర్యుడే మనకు కనిపించు సూర్యుడు, లేక అసావాదిత్యుడు అని వేదములు చెప్పుచున్నవి. ఈయననే వేదాలు ఏం చెబుతున్నాయండి? అసావాదిత్యుడు అంటున్నారు. మరి ఈయన మనకు కనిపించే సూర్యుడు అని అంటున్నారు. బాగుంది. మరి అసలు సూర్యుడు ఎవరండి? అసలు సూర్యుడు వేరటండి. అసలు సూర్యుడు వేరుడు. భూమిపైనున్న జీవులు చూచినట్టి సూర్యుడు వేరు. అంటే మనం చూచేటువంటి సూర్యుడు వేరు, అసలు సూర్యుడు వేరు. అసలు సూర్యుడు కంటికి కనుపింపక చూచువాని రూపమున అంతర్యామి అయి ఉండును. అది చూచువాని రూపమును కంటికి కనిపించడు, కానీ చూచేవాళ్ళకి ఎలా ఉంటాడు? అంతర్యామిగా, అంతటా నిండి ఉన్న భగవంతుడు అలా ఉంటాటండి. వానినే ఆత్మస్వరూపుడైన సూర్యుడు అని వేదములు చెప్పుచున్నవి. ఎవరండి? అంతర్యామి అయి ఉంటాడు అంటున్నారు. ఎవరు? ఆత్మస్వరూపుడయ్యా. మన లోపల ఆత్మగా ఉన్నాడు కదా, వానినే ఆత్మస్వరూపుడైన సూర్యుడు అని వేదములు చెప్పుచున్నవి. కంటికి కనిపించు సూర్యుడు చాక్షుషమైన ప్రతిబింబము మాత్రమే. అసలు సూర్యుడు ఆదిత్యలోకమున తెలివిగా వెలుగుచుండును. మనలో కూడా తెలివియు అర్ధమగుటయు అతని వెలుగే. అసలు సూర్యుడు ఆదిత్యలోకంలో తెలివిగా వెలుగుతూ ఉన్నాడండి. మనలో కూడా తెలివి ఉంది, అర్థమవటం ఉంది. ఇవన్నీ ఇదిగో ఆ అసలు సూర్యుడు వెలుగులే అయ్యా ఇవి కూడా. కంటికి కనిపించు సూర్యుడు రుద్రలోకమున వర్తించుచుండును. ఇతనినే ఈ కథలో ప్రాచీన బర్హి లేక బర్హిష్మదుడు అని వ్యాసుడు వర్ణించెను. కంటికి కనిపించేటువంటి సూర్యుడు రుద్రలోకంలో ఉంటాడండి. అసలు సూర్యుడు ఆదిత్యలోకంలో ఉంటాడు. కనుక ఈ కంటికి కనిపించే సూర్యుడు ఈ రుద్రలోకంలో వర్తిస్తున్నటువంటి సూర్యుడు, ఇతన్నే ఈ కథలో ప్రాచీన బర్హి లేక బర్హిష్మతుడు అని వ్యాసుడు వర్ణించను అంటున్నారు. కనుక సూర్యుడు మనకు కనిపించే సూర్యుడేటండి ఈ ప్రాచీన బర్హి లేక బర్హిష్మతుడు అంటే. అందువల్ల ఈ మనకు కనిపించేటువంటి సూర్యుడు లేక ప్రాచీన బర్హి లేక బర్హిష్మతుడు ఏం చేస్తున్నాడు? భూమి అందెల్లెడల యజ్ఞశాలలు వర్తింపజేసి తూర్పు కొనలుగా దర్భలను పరిపించెను అంటున్నారు. ప్రాచీన బర్హి సూర్యాస్తమయములు ఏర్పరచుట వలన భూమిపై జీవులు పుట్టి తమ కర్మల యందు మాత్రము ఆసక్తులైరి. తమ స్వభావములకు తగిన ప్రవర్తనము కలిగి ఆహార నిద్రాదుల యందు మాత్రమే వర్తించుచున్నారు. జీవులు దేహములను పురములుగా నిర్మించుకొని విద్య మాత్రము కామము స్వరూపముగా వ్యాప్తమయ్యను.
అయినచో ఈ జనన మరణములకు సార్థక్యమేమి? జీవులు దేహాల్ని పురాలుగా నిర్మించుకున్నారు. అంటే ఒక ఇంటిలాగా, ఒక పట్టణంలాగా, పురం అంటే ఒక నగరంలాగా నిర్మించుకున్నారు. ఆ విద్య మాత్రము కామము స్వరూపముగా వ్యాప్తమైంది. కామం స్వరూపంగా వ్యాప్తమైంది. అయితే మరి ఈ జనన మరణాలకి పుడుతున్నాం, చస్తున్నాం, దీనికి సార్థక్యం ఏమిటి అంటే అందలి అంతర్యామిని తెలియుట, లోపల ఉన్న భగవంతుడిని తెలుసుకోవటం, అంతటా నిండి ఉన్న భగవంతుడిని తెలుసుకోవటం, అదయ్యా సార్థక్యము. అలా తెలుసుకోవటం ఉందే, అందలి అంతర్యామిని తెలియటం ఉందే, అది ఏ జ్ఞానము అంటున్నారు. జ్ఞానం అంటే అదిగో అంతర్యామిని తెలియుట, అదే జ్ఞానము. ఇక జ్ఞానం ఉద్భవింపవలసిన ఆవశ్యకత కలిగెను. ఇచ్చట ప్రాచీన బర్హియే జీవుల రూపమున కర్మ ప్రవర్తకుడయ్యని అని అర్థము. ప్రాచీన బర్హియే జీవుల రూపంలో కర్మ ప్రవర్తకుడు అవుతూ ఉన్నాడు. అప్పుడు అధ్యాత్మ రహస్యము తెలిసిన నారదుడు వానిపై దయతో అతటికి వచ్చాను. అదిగో నారదుడు వచ్చాడండి. ఈ ప్రాచీన బర్హి దగ్గరికి నారదుడు వచ్చాడు. ప్రాచీన బర్హి అంటే మనకు కనిపించేటువంటి సూర్యుడు అని చెప్పుకుంటున్నామండి. ఆయన దగ్గరికి నారదుడు వచ్చాడు. ఆ జనపాలునకు జ్ఞానం ఉపదేశించదలచి ఇట్లనెను. అటువంటి ప్రాచీన బర్హికి జ్ఞానం ఉపదేశించదలిచి అదిగో నారద మహర్షి ఇట్లా అంటూ ఉన్నాడు. రాజా, ఈ సృష్టి యజ్ఞ కర్మమను మాట నిజమే. ఈ సృష్టి ఏమిటి? యజ్ఞకర్మం అంటే నారాయణుడు కానీ, బ్రహ్మ కానీ, ప్రజాపతులు కానీ, మనువు కానీ, దేవతలు కానీ ఏ ఫలితమును ఆశింపక విస్తరింపచేయునది కనుక ఇది యజ్ఞార్థకర్మ. యజ్ఞార్థకర్మ, ఈ సృష్టి యజ్ఞార్థకర్మ ఎట్లయిందండి అంటే కనుక ఫలితం ఆశించకుండా చేసేదే యజ్ఞము అంటున్నారుగా. ఫలితం ఆశించకుండా చేసేటువంటి మంచి పనే యజ్ఞం అంటున్నారుగా. మరి బ్రహ్మగారు కానీ, ప్రజాపతులు కానీ, ఈ మనువు కానీ వీళ్ళందరూ ఏం ఫలితం ఆశించి చేస్తున్నారు? వాళ్ళ ఏం ఫలితం ఆశించి చేయట్లా. అందువల్ల ఇది యజ్ఞార్థకర్మ అంటున్నారు. ఈ సృష్టి యజ్ఞార్థకర్మ. కానీ దీనికి తగిన జ్ఞానం పుట్టకపోతే నీవు సంకల్పించిన లోకశ్రేయస్సు సిద్ధించుటకు విఘ్నములు కలుగును. ఈ సృష్టి యందు మనము కోరిన వానితో పాటు కొన్ని కోరకూడని ఫలితములు కూడా సంక్రమించును. వానిని తొలగించుటకు జ్ఞానము ఆవశ్యకము. మోక్ష విద్య లేనివాడు సృష్టి అంతయు కర్మబంధమగును. మోక్ష విద్య లేనప్పుడు ఏమవుతుందండి? ఈ సృష్టి అంతా కూడా కర్మబంధమవుతుంది. పుట్టుటకు చచ్చుటకు నడుమ ఆహారాధికములైన ఆవశ్యకతలు కలుగును. దానితో రుచులపై ఆసక్తి కలుగును. మాస్టర్ చెప్తూ ఉన్నారండి, మోక్ష విద్య లేనప్పుడు కర్మబంధం అవుతుంది అంటే అర్థం ఏంటో చెబుతున్నారండి మాస్టర్. జాగ్రత్తగా వినాలి, చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అండి ఇవన్నీ. మోక్ష విద్య లేనప్పుడు ఏమవుతుంది? అంతా బంధమవుతుంది అంటే మాస్టర్ వివరిస్తున్నారు. పుట్టుటకు చచ్చుటకు నడుమ ఆహారాధికములైన ఆవశ్యకతలు కలుగు. నిజమేగా, ఆకలేస్తుంది, అన్నం తినాలి, సంపాదించుకోవాలి. దానితో రుచులపై ఆసక్తి కలుగును. వానికై ప్రయత్నము ఆరంభమగును. ఫలితములలో బద్ధుడగుట జరిగి పుట్టినవాడెల్లా కష్టసుఖములలో జీవింపవలసి వచ్చును. ఫలితం కోసం బద్ధుడవుతాడు. నిష్కామంగా పనులు చేయాల్సింది పోయి ఫలితం కోసం బద్ధుడవుతాడు. అప్పుడు ఏమవుతుంది? కష్టాలు వస్తాయి, సుఖాలు వస్తాయి. మంచి పనులకు మంచి ఫలితం, చెడ్డ పనులకు చెడ్డ ఫలితం. కష్టసుఖాలలో జీవింపవలసి వచ్చును. ఇట్లి జరుగకుండుటకు బ్రహ్మజ్ఞానము ఆవశ్యకము. మరి ఇట్లా జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి? బ్రహ్మజ్ఞానము పొందాలి. దానివలన అదే జీవితము తనది కాదని తెలిసి భగవదర్పితముగా నడుపుట అలవాటగును. బ్రహ్మజ్ఞానం వల్ల ఏమొస్తుంది? అయ్యా, ఈ జీవితము మనది కాదు కాబట్టి ఈ జీవితాన్ని ఎట్లా నడపాలి? భగవదర్పితంగా నడపాలి. పుట్టుట, మొదటి శ్వాసను పీల్చుట మనకు ప్రసాదింపబడినవే కానీ మనము సాధించి తెచ్చుకున్నవి కావని తెలియను. మనకి తెలియదు మనం పుట్టాం. మనం ప్రయత్నించి మనం పీలుస్తున్నామా? కాదు, అది దానంతట జరుగుతూ ఉంది. మొదటి శ్వాస ఎట్లా పీల్చాం? మన ప్రయత్నం వల్ల. మనకు అసలు తెలుసా? మనకి ఏం ఊహ, ఏం తెలుసు? కనుక పుట్టుట,
మొదటి శ్వాస పీల్చుట మనకు ప్రసాదింపబడినవి, మనం తెచ్చుకున్నవి కాదు. ఇది తెలియాలండి. దానితో జీవితము మనము ఆనందించుటకు ఏర్పడినదే కానీ మనది కాదని తెలియను. మనం ఆనందించటం కోసం భగవంతుడు మనకి ఇచ్చాడు, బాగుంది. ఇది మనదనుకుంటే పొరపాటు, మనది కాదు. మాస్టర్ ఉదాహరణ చెప్తున్నారు, చక్కటి ఉదాహరణ. బ్యాంకు నుండి సొమ్ము అప్పు తెచ్చి వాణిజ్యము పెట్టినవాడు నియమబద్ధముగా లాభమును తన శ్రమ ఫలితముగా అనుభవింపవచ్చును కానీ వస్తు సంపద తనది కాదని గుర్తుంచుకొనవలెను. బ్యాంకు నుంచి అప్పు లోన్ తెచ్చుకున్నాం, రకరకాల వస్తువులు కొనుక్కొని ఒక పెద్ద బిజినెస్ ఏర్పాటు చేసాం, మంచిదే. లాభాలు వచ్చినాయి, కష్టపడిన లాభాలు వచ్చినాయి, మంచిదే. చక్కగా లాభాలను అనుభవించు, మంచిదే. అయితే ఏం తెలుసుకోవాలి? అయిగో ఈ బ్యాంక్ అప్పు ఇవ్వటం ద్వారా ఈ వస్తువులన్నీ వచ్చినాయి కనుక ఈ వస్తువులు మనవి కావు, ఈ వస్తు సంపద తనది కాదని గుర్తుంచుకోలేవలెను. అట్టి జ్ఞానమే బ్రహ్మ విద్య కూడా. కనుక ఈ జ్ఞానం, ఆ రకమైన జ్ఞానము మనం పొందటము అదండి బ్రహ్మ విద్య. దేహము, మనస్సు, ఇంద్రియములు లభించినప్పుడు ఇష్టానిష్టములు మున్నగు పాప బీజములు పుట్టును. ఇవన్నీ వచ్చినాయి, మనకున్నాయి ఇవన్నీ. దేహం ఉంది, మనస్సు ఉంది, ఇంద్రియాలు ఉన్నాయి. దాంతో ఏమవుతుంది? ఒకటి ఇష్టం అంటాం, ఒకటి ఇష్టం లేదంటాం. అప్పుడు పాప బీజాలు పుడతాయి దాని నుండి. వాని వలన ఫలితములు మొలకలెత్తుచుండును. కామక్రోధములే రజోగుణము వలన దేహయంత్రమునందు దుష్ట సంస్కారములను పుట్టించుచుండును. అద్దము కావలసినచో దాని మీద పడిన ధూళిని నిత్యము తుడుచుకొనుచుండవలెను. కనుక ఈ దుష్ట సంస్కారాలు, పాప బీజాలు ఇవి మొలకెత్తటము, వాటి పని అవి రెడీగా ఉంటాయండి. కానీ మనము జాగ్రత్తగా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాలి. అదే మాస్టర్ ఉదాహరణ ఇస్తున్నారు. అద్దం చూసుకోవాలనుకున్నాం, ఆ పైన ధూళిని ఎప్పటికప్పుడు నువ్వు నీట్గా క్లీన్ చేసుకుంటే చక్కగా నీ ప్రతిబింబం కనిపిస్తుంది. దీపము కావలసినచో నూనె పోయుట, కొడి తుడుచుట, పొగచూరిన భాగములను శుభ్రము చేసుకొనుట తప్పదు. జన్మము కావలసినచో మావి పొరలు పిండము వర్ధిల్లుటకు పుట్టక తప్పదు. ఇట్లు నిత్యము దేహదారులు పరిశుభ్రము చేసుకొనవలసిన దానినే పాపమందురు. మనం ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాలండి దేహదారులు, మానసికంగా, శారీరకంగా, అన్ని రకాలుగా కూడా. కనుక దేనినైతే మనం పరిశుభ్రం చేసుకోవాలో, దేనినైతే క్లీన్ చేసుకోవాలో దాన్ని పాపం అంటారు అని భగవద్గీతలో కృష్ణుడు చెప్పెను అంటున్నారు మాస్టారు. ఈ మాటలు విని ప్రాచీన బర్హి నారదునితో ఇట్లనెను. నారద మహర్షి ఇవన్నీ చెప్తున్నాడు ప్రాచీన బర్హికి. విన్నాడండి ప్రాచీన బర్హి. విని నారదునితో ఇట్లా అంటూ ఉన్నాడు. ఏమన్నాడు అనేటువంటిది రేపటి రోజున మనము చెప్పుకుందాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి. వాసుదేవ.